మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో అనిల్ కుమార్ యాదవ్ నిందితుడిగా ఉన్నారు. దీంతో 26న కోవూరు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. 26న పోలీసులు ఎదుట హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటికి పోలీసులు నోటీసులు అందిస్తున్న విజువల్స్ అయితే మనం ఏబిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, శంకరి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఇటీవల కోవూరు టీడీపీ మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అసహ్యమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానిపైన ప్రశాంతి రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో A1 గా మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, A2 గా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్ కూడా ఆయన వ్యాఖ్యల్ని సమర్థించడం జరిగింది. గతంలో కూడా ప్రశాంతి రెడ్డి పైన అనిల్ కుమార్ యాదవ్, విజయసాయి రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనేక సందర్భాల్లో అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాళ్ళ వ్యక్తిగత జీవితాలని సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా బాధపడే విధంగా, అసహించుకునే విధంగా వాళ్ళ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాల్సిందిగా ఈ నోటీసులు జారీ చేశారు. అనిల్ కుమార్ యాదవ్ ఇల్లు నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీలో ఉంది. అయితే ఆయన గత కొన్ని రోజులుగా అక్కడ అందుబాటులో లేరు. దాంతో పోలీసులు ఆయన ఇంటి లోపల గోడకి ఈ నోటీసులు అతికించారు. ఎల్లుండి విచారణకు హాజరు కావాలని చెప్పి ఆ నోటీసులో సారాంశం. రేపటి రోజున నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఆయనకి నోటీసులు నేరుగా అందించడం జరిగింది. ఈ మొత్తం మీద రేపు ప్రసన్న కుమార్ రెడ్డి, ఎల్లుండి అనిల్ కుమార్ యాదవ్ని వీళ్ళందరినీ కూడా పోలీసులు విచారించనున్నారు. మరి వీరిద్దరు కూడా విచారణకు హాజరవుతారా లేక విచారణకు కూడా హాజరు కాకుండా ఉంటారా అనేది రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ చూస్తే ఈ కేసులో అండర్ సెక్షన్ 74, 75 of 1, 79, 296, Red with 3 of 5, 352, 353 of 2, 351 of 3, 49, 61 of 2, 196 of 1, right, 67 of A, ఇలా 66 Red with 43 ఇలా ఈ సెక్షన్ల కింద ఈ కేసు నమోదై ఉంది. రేపు ఎల్లుండి వీళ్ళిద్దరు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంది. అలా వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా పోలీసులు చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.